ఇది దుర్యోధనుడికి తను చెప్తున్నా, దుర్యోధనుడు అంత మంచివాడు కాదని. కొన్ని వేల మంది ద్రోణాచార్యుడి రథం కింద పడే చనిపోతున్నారు. యుధిష్ఠర్ దగ్గరలో ఉన్న సేనని మొత్తం అర్జునుడు పరిగెత్తి అర్జున, నీ చేతిలో ఉన్న గాంధీవం నిజంగానే బ్రహ్మదేవుడు గనక తయారు చేసుంటే. కానీ తన అన్న మాటల్ని ఇక్కడ అర్జునుడు పట్టించుకోడు. అదిగో అర్జునుడు, అదిగో కృష్ణుడు అని వాళ్ళల్లో తన ఏనుగును తను భీముడు పైకి పంపిస్తాడు. యాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ, మన ఛానల్ పై ఆల్రెడీ ఎవ్రీడే 2 వీడియోస్ వస్తున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ మహాభారతం, ప్లీజ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్. వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. ఆల్ రైట్, దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కర్ణుడు యుద్ధానికి వచ్చిన తర్వాత కౌరవుల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే భీష్ముడు ఎంత భయంకరమైన యుద్ధాన్ని చేసినా తను పాండవులను ఏమీ చేయడు. భీష్ముడికి ఎంత కాదన్నా యుధిష్ఠర్ అన్నా వాళ్ళ తమ్ముళ్ళన్నా చాలా ఇష్టం. వాళ్ళను చంపేలాగా అయితే ఎప్పుడు భీష్ముడు వాళ్ళపైన అటాక్ ని చేయలేదు. కానీ కర్ణుడు అలా కాదు. కర్ణుడికి పాండవులంటే ఇక్కడి దాకా కోపం. కర్ణుడు ముందుకు పాండవులు వస్తేనే వాళ్ళని చంపేద్దామన్నంత కసిలో ఎప్పుడు కర్ణుడు ఉంటాడు. భీష్ముడు చనిపోయిన ఆ రాత్రి కూర్చొని అందరూ నెక్స్ట్ జనరల్ ని ఎవరిని చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. దుర్యోధనుడు కర్ణుని అడుగుతాడు, మన కౌరవులకు నెక్స్ట్ జనరల్ ఎవరుంటే బాగుంటుందని. గురువైన ద్రోణాచార్యుడు మనకు జనరల్ గా ఉంటే బాగుంటుంది. దుర్యోధనుడు ద్రోణుడి టెంట్ లోకి వెళ్తాడు. ద్రోణాచార్యుడిని అడుగుతాడు, గురుదేవ, మీరు మా జనరల్ గా ఉంటే బాగుంటుంది. ఇప్పటి నుంచి కౌరవులను మీరే లీడ్ చేయాలి. నా ఎనిమీస్ ని చంపడానికి ఇప్పటి నుంచి నేను మీ పైన డిపెండ్ అవుతున్నాను. ద్రోణుడు ఆ పొజిషన్ ని యాక్సెప్ట్ చేస్తాడు. నేను గెలిపించడానికి ఏవైనా చేస్తాను దుర్యోధన, కానీ దృష్టద్యుమ్నుడిని మాత్రం నేను చంపలేను. ఎందుకంటే తను పుట్టిందే నన్ను చంపడానికి. మిగతా పాండవులను అంటావా, అర్జునుడు కానీ, భీముడు కానీ, నకులుడు, సహదేవుడు, యుధిష్ఠర్ ఎవరైనా కానీ నా ముందుకు యుద్ధ రంగంలో వచ్చారంటే నేను వాళ్ళని చంపేస్తానని ద్రోణాచార్యుడు అంటాడు. భీష్ముడు చనిపోయిన దాని తర్వాత ఆయన ప్లేస్ ని నాకు ఇచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నీకు ఏవైనా నేను పర్టికులర్ గా చేయాలని ఏదైనా కోరికుందా? దుర్యోధనుని మైండ్ లో ఆల్రెడీ ఒక ప్లాన్ నడుస్తుంది. ఎందుకంటే తనకు తెలుసు ద్రోణాచార్యుడికి కూడా పాండవులంటే ఇష్టమని. ఎంత కాదన్నా వాళ్ళని చంపేలాగైన యుద్ధాన్ని చేయడని. గురుదేవ, యుధిష్ఠర్ని పట్టుకొని మీరు నా దగ్గరికి ప్రాణాలతో తీసుకురావాలి. అదేంటి, నేను యుధిష్ఠర్ని చంపడం నీకు ఇష్టం లేదా? యుధిష్ఠర్ గనక యుద్ధ రంగంలో పడిపోయాడంటే ఈ యుద్ధం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లేకపోతే నీ మైండ్ లో ఇంకేమైనా థాట్స్ నడుస్తున్నాయా? తనని పట్టుకొని నేను తీసుకొచ్చిన దాని తర్వాత తన రాజ్యాన్ని తనకు తిరిగి ఇవ్వాలని. నువ్వు అలాగ గనక చేసావంటే నీ పేరు ఎప్పటికీ మారుమోగిపోతుంది దుర్యోధన. ఇది దుర్యోధనుడికి తను చెప్తున్నా, దుర్యోధనుడు అంత మంచివాడు కాదని ద్రోణాచార్యుడికి ఆల్రెడీ తెలుసు. దుర్యోధనుడు ఏదో ప్లాన్ వేశాడని కూడా ద్రోణాచార్యుడికి తెలుసు. గురుదేవ, ఒకవేళ నేను యుధిష్ఠర్ని చంపినా వేరే పాండవులు ఉన్నారుగా. మెయిన్ గా అర్జునుడు తన అన్న చనిపోయాడంటే తను మన పైన రివెంజ్ తీసుకోవడానికి తప్పకుండా వస్తాడు. ఇదంతా కాకుండా యుధిష్ఠర్ని పట్టుకుని మన దగ్గరికి తెచ్చి తనతో ఇంకొక జూదవాటను కనుక ఆడిపిస్తే పాండవులందరినీ మళ్ళీ మనం అడవుల్లోకి పంపించచ్చు. ఈ రక్తాలు చెందడం అదే రోజు ఆగిపోతుంది. మన రాజ్యం మన దగ్గరే ఉంటుంది. దుర్యోధనుడు చెప్పిన ప్లాన్ ద్రోణాచార్యుడికి నచ్చదు, కానీ తను ఆల్రెడీ ప్రామిస్ ని చేసేశాడు. అర్జునుడు ఎలాంటి యుద్ధాన్ని చేయగలడో నువ్వు కొన్ని 100 సార్లు చూసావు. భీష్ముని కూడా చంపింది అర్జునుడే. అలాంటి అర్జునుడు యుధిష్ఠర్ పక్కనున్నంత వరకు మనం యుధిష్ఠర్ని టచ్ కూడా చేయలేము. మనం అర్జునుడిని యుధిష్ఠర్ని సపరేట్ చేయాలి. అప్పుడే నేను యుధిష్ఠర్ దగ్గరికి వెళ్ళి తన్ని పట్టుకొని నీ దగ్గరికి తీసుకురాగలను. యుధిష్ఠర్ త్వరలోనే నీ బందీ అవుతాడు. ఇది నా ప్రామిస్. ఈ ప్లాన్ మొత్తం యుధిష్ఠర్ కి తెలుస్తుంది. ద్రోణాచార్యుడు నన్ను బందీగా చేసి దుర్యోధనుడి దగ్గరికి తీసుకెళ్లాలని ప్లాన్ వేస్తున్నాడు. అన్న, నువ్వు ఎలాంటి కంగారును పెట్టుకోకు. ద్రోణాచార్యుడు నాకు మంచి విద్యని నేర్పించాడు, కానీ నన్ను దాటుకొని ఆయన మీ వరకు రాలేడు అని అర్జునుడు చెప్తాడు. కురుక్షేత్రంలో 11వ రోజు ద్రోణాచార్యుడు తన బంగారు రథంలో వస్తాడు. ఆ రథంలోనే నిల్చొని పాండవులు కొన్ని వేల మంది సేనను తను భయంకరంగా చంపేస్తున్నాడు. కొన్ని వేల మంది ద్రోణాచార్యుడి రథం కింద పడే చనిపోతున్నారు. కానీ తనను యుధిష్ఠర్ దగ్గరికి మాత్రం వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. ఇది ఇక్కడ జరుగుతుండగా 11వ రోజు కురుక్షేత్రంలో చాలా మంది మహారథులు ఫేస్ టు ఫేస్ వస్తారు. కురుక్షేత్రం ఒక వైపుగా నకుల్ ఇంకా శల్య పోట్లాడుతున్నారు. ఇంకొక వైపుగా అభిమన్యు ఇంకా హార్దికేయ పోట్లాడుతున్నారు. హార్దికేయ కుశాల్ యొక్క రాజు. హార్దికేయ కూడా చాలా గొప్ప యోధుడు. తను అభిమన్యుకి చాలా భీకరమైన ఫైట్ ని ఇస్తాడు. వీళ్ళ మధ్యలో యుద్ధం కొన్ని గంటల వరకు సాగుతుంది. హార్దికేయ వేసే బాణాలు అభిమన్యు విల్లు ఇంకా తన షీల్డ్ ని విరగొట్టేస్తాయి. అభిమన్యు అప్పుడు తన కత్తిని తీసుకొని తన రథం మీద నుంచి కిందికి వచ్చి హార్దికేయపై అటాక్ చేస్తాడు. హార్దికేయ రథసారథిని అభిమన్యు ఇక్కడ చంపేస్తాడు. అభిమన్యు అప్పుడు హార్దికేయుని తన జుట్టు పట్టుకొని తన రథం మీద నుంచి కిందికి లాక్కుంటూ వచ్చి భూమికేసి కొడతాడు. హార్దికేయ భూమిపై పడున్నాడు. అభిమన్యు తన దిక్కు నడుచుకుంటూ వస్తున్నాడు. హార్దికేయుడిని తన ఒక తన్ను తంతాడు. హార్దికేయుడు
ద్రోణాచార్యుడు అక్కడదక్కడే అన్కాన్షియస్ అవుతాడు. జయద్రథ్ అభిమన్యుని ఆపడానికి అక్కడికి వస్తాడు. జయద్రథ్ ని కూడా అభిమన్యు ఇక్కడ కొట్టేస్తాడు. అప్పుడు శల్య అభిమన్యుతో పోట్లాడడానికి వస్తాడు. శల్య యొక్క రథసారథిని కూడా అభిమన్యు చంపేస్తాడు. అప్పుడు శల్య తన గదని పట్టుకొని అభిమన్యుని ఛాలెంజ్ చేస్తాడు. శల్య గద ఇక్కడ భయంకరంగా అభిమన్యు చుట్టూ తిరుగుతుంది. శల్య కొట్టే ఒక్క దెబ్బ అభిమన్యుకి పడ్డా అది తనకు చాలా డామేజ్ చేస్తుంది. శల్య తన గదని చాలా భయంకరంగా తిప్పుతున్నాడు. అదృష్టవశాత్తు భీముడు యుద్ధం జరుగుతుండగా వాళ్ళ దగ్గరలోనే ఉంటాడు. భీముడు అభిమన్యుని కాపాడడానికి వస్తాడు. అప్పుడు భీముడికి శల్యకి గదా యుద్ధం జరుగుతుంది. వాళ్ళ గదలిలా గాల్లో కొలైడ్ అవుతుంటే స్పార్క్స్ జనరేట్ అవుతున్నాయి. ఆ గదలు చేసే సౌండ్ కి కొంతమంది చెవులు పగిలిపోతున్నాయి. వీళ్ళ యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. వాళ్ళ గదలను తీసుకొని ఒకళ్ళ పొట్టలో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఒక పాయింట్ లో ఇంకా కాక ఇద్దరు కింద పడిపోతారు. కానీ భీముడు దాంట్లో నుంచి త్వరగా రికవర్ అవుతాడు. శల్య మాత్రం అన్కాన్షియస్ గా అక్కడే పడున్నాడు భీముడు కొట్టిన దెబ్బలకు. అప్పుడు భీముడు, సత్యకి, దృష్టద్యుమ్నుడు వీళ్ళందరూ యుధిష్ఠిరుని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ద్రోణాచార్యుడు యుధిష్ఠిర్ దగ్గరికి తన మొత్తం సేనతో వస్తున్నాడు. ఇవాళ ఏం చేసినా యుధిష్ఠిరుని తను పట్టుకొని వెళ్ళాలని. కానీ ఈ పాండవులను చూసిన కౌరవుల సేన ఆగిపోతుంది. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, సేన ఇవాళ మనం ఆగేది లేదు. ఇవాళ ఏం చేసినా మనం యుధిష్ఠిరుని పట్టుకుని తీసుకుని వెళ్ళాలి అని. ఆ సేన మొత్తం కలిసి యుధిష్ఠిర్ వైపుగా వెళ్తుంది. విరాట్, ద్రుపద్, భెగర్దత్త, సింహసేన్ వీళ్ళందరూ యుధిష్ఠిర్ చుట్టూగా నిల్చొని ఉన్నారు తనకు ప్రొటెక్ట్ చేయడానికి. కానీ ద్రోణాచార్యుడిని మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. తను పాండవుల డిఫెన్సెస్ ని కొట్టేసి ఆ వ్యూహంలోకి వెళ్ళిపోతాడు. తను సింహసేన్ ని చంపేస్తాడు, భెగర్దత్తాన్ని చంపేస్తాడు, విరాట్ ని, ద్రుపద్ ని వెనకలికి తోసేస్తాడు. ద్రోణాచార్యుడు కళ్ళు తన టార్గెట్ పైనే ఫిక్స్ అయి ఉన్నాయి. యుధిష్ఠిర్ ని మాత్రమే తను చూస్తున్నాడు. ఇంకొంచెం దూరంలో యుధిష్ఠిర్ రథం ఉంది అనగానే ద్రోణాచార్యుడు ఇక్కడ ఆగిపోతాడు. యుధిష్ఠిర్ కి ద్రోణాచార్యుడిని చూస్తే భయం అవుతుంది. ఆల్మోస్ట్ తను యుధిష్ఠిర్ దగ్గరకు వచ్చేసాడు. ద్రోణాచార్యుడు యుధిష్ఠిర్ని పట్టేసుకోబోతున్నాడు. విజయం మనదే. కౌరవులందరూ ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళ సెలబ్రేషన్స్ అక్కడ మొదలైపోయాయి. అప్పుడు అర్జునుడి రథం ద్రోణాచార్యుడి వైపుగా దూసుకొస్తుంది. అర్జునుడు అప్పుడు తన గాంధీవంతో కౌరవులందరికీ చావు భయం ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాడు. యుధిష్ఠిర్ దగ్గరలో ఉన్న సేనని మొత్తం అర్జునుడు పరిగెత్తించి మరీ చంపేస్తున్నాడు. కొన్ని వేల మంది సేన, వాళ్లకు సపోర్ట్ గా ద్రోణాచార్యుడు. అయినా కూడా వాళ్ళందరూ కలిసిన అర్జునుడిని మాత్రం ఆపలేకపోతున్నారు. అర్జునుడు తన దివ్యాస్త్రాలతో అందరినీ చంపేస్తున్నాడు. ఇవాళ విజయం మనదే అనుకున్న కౌరవులను విత్ ఇన్ మినిట్స్ లో ఇంకా మనం అర్జునుడిని ఆపలేం ఇవ్వాలా అన్నంత స్టేజ్ కి అర్జునుడు వాళ్ళని తీసుకొచ్చేస్తాడు. ఏ డైరెక్షన్ లో చూసినా అర్జునుడి బాణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవాళ మాత్రం మనం అర్జునుడిని ఆపలేమని భయంతో ద్రోణాచార్యుడు తిరిగి వచ్చేస్తాడు. ఆ రోజు రాత్రి అవుతుంది. యుద్ధం ఆగిపోతుంది. గురుదేవ, ఇవాళ జరిగిన యుద్ధంలో అర్జునుడు నా వేల మంది సేనను చంపేశారు. మీరు యుధిష్ఠిర్ని నా దగ్గరికి తీసుకురావడానికి ఏం చేశారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడి ముఖంలో కోపంతో, దుర్యోధన, యుధిష్ఠిర్ పక్కకు అర్జునుడు ఉన్నంత వరకు నేను తనని పట్టుకోలేను. యుధిష్ఠిర్ని నేను నీ దగ్గరికి పట్టుకొని రావాలంటే వీళ్ళిద్దరిని మనం సపరేట్ చేయాలి. నేను యుధిష్ఠిర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అర్జునుడు చుట్టుపక్కల కూడా ఉండకూడదు. ఇదంతా జరగాలంటే మనలో ఒకడు వెళ్లి అర్జునుడిని ఛాలెంజ్ చేయాలి, తన ఈగోని లేపాలి. అది గనక జరిగిందంటే తన అన్నను పక్కన పెట్టి తనతో యుద్ధాన్ని చేయడానికి అర్జునుడు తప్పకుండా వస్తాడు. అప్పుడు నేను వెళ్లి యుధిష్ఠిర్ని పట్టుకొని నీ దగ్గరికి తెస్తాను. దుర్యోధనుడు అప్పుడు ఆ కౌన్సిల్లో ఉన్న రాజులందరినీ చూస్తాడు. ఆ రాజులు కూడా ద్రోణాచార్యుడు ఏం చెప్తున్నాడో క్లియర్ గా వింటారు. అప్పుడు సుశర్మ లేస్తాడు. ఆయన త్రిగర్త యొక్క రాజు. ఎన్నో యుద్ధాల్లో తను మమ్మల్ని ఎంత భయంకరంగా డిస్రెస్పెక్ట్ చేశాడో, రేపు ఆ రివెంజ్ ని తీర్చుకునే ఛాన్స్ మాకు వచ్చింది. సుశర్మ ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు లేస్తారు. వాళ్ళందరూ అర్జునుడిని ఛాలెంజ్ చేయడానికి రెడీ అవుతారు. సుశర్మ, సత్యరథ్, సత్యధర్మ, సత్యవ్రత, సత్యశేషు, సత్యకర్మ వీళ్ళందరూ అర్జునుడిని చంపడానికి రెడీ అవుతున్నారు. అందరూ కలిసి ఒక ప్రామిస్ ని కూడా తీసుకుంటారు. రేపు సూర్యాస్తమం అయ్యేంత వరకు మేము గనక అర్జునుడిని చంపలేదంటే మా ప్రాణాల్ని మేమే మీకు ఇచ్చేస్తామని. ఈ ఆర్మీ పేరు సంక్షపతక్ ఆర్మీ. 12వ రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. మొదలవ్వగానే ఈ సంక్షపతక్ ఆర్మీ మొత్తం అర్జునుడి వైపుగా వస్తారు. వాళ్ళు కురుక్షేత్రంలో సౌత్ సైడ్ నుంచి వస్తారు. వాళ్ళు అర్జునుడి దగ్గరికి రాగానే, అర్జున, నీ చేతిలో ఉన్న గాంధీవం నిజంగానే బ్రహ్మదేవుడు గనక తయారు చేసుంటే, దానికి నిజంగానే అంత శక్తి ఉంటే మాతో వచ్చి పోట్లాడు అని సుశర్మ తనను రెచ్చగొడతాడు. మహారాజా, నా ముందుకొచ్చి నన్ను ఛాలెంజ్ చేసిన దాని తర్వాత ఆ ఛాలెంజ్ ని నేను యాక్సెప్ట్ చేయకుండా ఉండలేను. నేను వీళ్ళకు ఒక పాఠాన్ని చెప్పాల్సిందే అని అర్జునుడు యుధిష్ఠిర్తో అంటాడు. ఇది ద్రోణాచార్యుడు వేసిన పథకం, నన్ను నీ నుంచి సపరేట్ చేయడానికి. నువ్వు గనక నన్ను వదిలి దూరంగా వెళ్ళావంటే ద్రోణాచార్యుడు తప్పకుండా నన్ను వచ్చి పట్టుకుని తీసుకెళ్లిపోతాడు. కానీ తన అన్న మాటల్ని ఇక్కడ అర్జునుడు పట్టించుకోడు. నేను నా ప్లేస్ లో సత్యజిత్ ని పెట్టి వెళ్తున్నాను. సత్యజిత్ కూడా పాంచాల్ యొక్క మహాయోధుడు. ఒకవేళ సత్యజిత్ కి కనుక ఏమైనా అయిందంటే మీరు అప్పుడప్పుడే యుద్ధరంగాన్ని వదిలి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి.
తర్వాత నేను చూసుకుంటాను అని అర్జునుడు యుధిష్ఠర్ కి చెప్పి సంక్షపతక్స్ తో యుద్ధాన్ని చేయడానికి వెళ్తాడు. తన రథం మొదలవ్వంగానే తన గాంధీవంలో నుంచి వచ్చిన ఫస్ట్ బాణంతోనే ఆ ఆర్మీ మొత్తం షాక్ లో ఉంటుంది. షాక్ లో నుంచి తేలుకునేంత వరకు అర్జునుడి కొన్ని వందల బాణాలు వాళ్ళ ఛాతీలో దూరిపోయాయి. అది చూసిన కొంతమంది సోల్జర్స్ పరిగెత్తడం మొదలెట్టారు. అప్పుడు సుశర్మ, మీరు పరిగెత్తకండి, మన ప్రాణాలని మనం నిన్న దుర్యోధనుడికి రాసిచ్చేశాం. మీరు గనక ఇలా యుద్ధ రంగంలో నుంచి వాళ్ళ పారిపోయారంటే దుర్యోధనుడు మనం బ్రతకనివ్వడు. అయినా మీరు చేసిన పిచ్చితనానికి ప్రతి ఒక్కరు మనల్ని చూసి నవ్వుకుంటారు. సంక్షపతక్స్ యోధులు ఎలాంటి వాళ్ళో ఇవాళ మనం అర్జునుడికి చూపిద్దామని ఆ సేనలో మళ్ళీ ఒక హోప్ ని సుశర్మ తీసుకొస్తాడు. ఆ యోధులతో యుద్ధాన్ని చేసుకుంటూ అర్జునుడు చాలా దూరం వెళ్ళిపోతాడు. ఈ సేన కూడా చాలా భయంకరమైన సేన. వాళ్ళు వేసిన ప్లాన్ ఇక్కడ వరకు కరెక్ట్ గా నడుస్తుంది. అర్జునుడికి ఆ యుద్ధ రంగానికి మధ్యన కమ్యూనికేషన్ ని కూడా వాళ్ళు బ్రేక్ చేసేస్తారు. ఆ యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో అర్జునుడికి ఇంకా తెలియదు. అర్జునుడు ఈ సేనలో కొన్ని వేల మందిని చంపేస్తున్నాడు. అయినా కూడా ఆ సేన మాత్రం ఆగట్లేదు. ఒక సైన్యం మొత్తం చనిపోగానే వాళ్ళకు బ్యాకప్ లాగా ఇంకొక సైన్యం వస్తూనే ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్జునుడికి అర్థం కావట్లేదు. వాళ్ళకు తోడుగా ఇంకా అర్జునుడికి కోపాన్ని తెప్పించడానికి నారాయణి సేన వాళ్ళతో పాటు వస్తుంది. అర్జునుడు ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అప్పుడు అర్జునుడు తన అస్త్రాన్ని వేస్తాడు. అది ఒక మాయ లాంటి అస్త్రం. ఆ అస్త్రం ఆ ఆర్మీపై చాలా భయంకరమైన ఎఫెక్ట్ ని చూపిస్తుంది. ఆ అస్త్రంలో నుంచి ఒక స్మోక్ లాగా వస్తుంది. ఆ స్మోక్ ఆ సేన యొక్క సెన్సెస్ ని కప్పివేసింది. వాళ్ళల్లో వాళ్ళే పోరాడేలా చేసింది. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే వీళ్ళే అర్జునుడు, వీళ్ళే కృష్ణుడు లాగా వాళ్ళకి కనిపిస్తున్నారు. అదిగో అర్జునుడు, అదిగో కృష్ణుడు అని వాళ్ళల్లో వాళ్ళే చంపుకోవడం మొదలెట్టారు. ఎక్కడ చూడు అరుపులు, ఎక్కడ చూడు కన్ఫ్యూజన్. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చాలా మంది చనిపోతారు. కానీ త్రిగర్త జనరల్స్ పై ఆ అస్త్రం పనిచేయదు. వాళ్లకు కూడా భయంకరమైన విల్లు విద్య తెలుసు. వాళ్ళు వేసే బాణాలకు అర్జునుడికి కృష్ణుడికి అసలు అక్కడ ఏమీ కనిపించదు. ఒక పాయింట్ లో రథాన్ని నడుపుతున్న కృష్ణుడు వెనక్కి తిరిగి, అర్జున అసలు నువ్వు బ్రతికే ఉన్నావా అని అడుగుతాడు. ఈ చీకటిలో నాకు ఏమీ కనపడట్లేదు. అప్పుడు అర్జునుడు తన వరుణాస్త్రాన్ని తీస్తాడు. ఆ వరుణాస్త్రం వాళ్ళు వేసిన డార్క్నెస్ కి అక్కడున్న సోల్జర్స్ కి చాలా భారీ పడుతుంది. అర్జునుడు వేసిన 2 దివ్యాస్త్రాలు ఆ రోజుకి ఆ ఆర్మీని ఆల్మోస్ట్ ఓడించేశాయి. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని కృష్ణుడు ఆ రథాన్ని యుధిష్ఠర్ వైపుగా తిప్పేస్తాడు. అర్జునుడు లేని సమయం చూసి ద్రోణాచార్యుడు గరుడ వ్యూహాన్ని ఫామ్ చేస్తాడు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్య వీళ్ళందరూ ఆ గరుడ వ్యూహం యొక్క వింగ్స్. ఆ ఈగిల్ షేప్డ్ ఫార్మేషన్ లో మధ్యలో భగదత్త నిల్చొని ఉంటాడు. 12వ రోజు కురుక్షేత్రంలో ఈ గరుడ వ్యూహం పాండవులపై చాలా భారం పడుతుంది. సత్యజిత్ తన మాక్సిమం ట్రై చేస్తాడు ద్రోణాచార్యుడు యుధిష్ఠర్ దగ్గరికి రాకుండా ఆపడానికి. ద్రోణాచార్యుడికి సత్యజిత్ కి జరిగిన యుద్ధంలో తను చనిపోతాడు. ద్రోణాచార్యుడు యుధిష్ఠర్ కి ఇంకొన్ని ఫీట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. యుధిష్ఠర్ ముందు ఒక చిన్న లేయర్ ఆఫ్ ఆర్మీ మాత్రమే ఉంది. వాళ్ళని గనక ద్రోణాచార్యుడు కొట్టేశాడంటే యుధిష్ఠర్ ని తను పట్టుకొని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. కానీ యుధిష్ఠర్ దగ్గర గాంధర్వ గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాల వల్ల యుధిష్ఠర్ అక్కడ నుంచి చాలా తొందరగా వెళ్ళిపోతాడు, ద్రోణాచార్యుడికి కనపడకుండా. ఇది ఇక్కడ జరుగుతుండగా ఆ గరుడ వ్యూహం ఎండ్ లో దుర్యోధనుడు భీముడిని అటాక్ చేస్తాడు కొన్ని వేల ఏనుగులతో. భీముడు తన గదతో ఆ ఏనుగులన్నిటినీ చంపేస్తున్నాడు. వాటి దంతాలను, వాటి తలలను, వాటి ట్రంక్స్ ని అన్నిటినీ తన గదతో భీముడు కొట్టి చంపేస్తున్నాడు. ఎక్కడ చూడు రక్తం, మనుషుల బాడీ పార్ట్స్, గుర్రాల బాడీ పార్ట్స్. యుద్ధ రంగంలో అన్ని అలా పడున్నాయి. మనుషులు నడుస్తుంటే వాళ్ళ కాళ్లకు రక్తం తప్ప ఇంకా ఏమీ అంటట్లేదు. అప్పుడు భీముడితో యుద్ధం చేయడానికి ప్రగదోత్సాపూర్ రాజైన భగదత్త అక్కడికి వస్తాడు తన ఏనుగుని తీసుకొని. భగదత్త చాలా పెద్ద యోధుడు. తన దగ్గర కూడా చాలా దివ్యాస్త్రాలు ఉన్నాయి. తన దగ్గర ఉన్న ఏనుగు ఇంద్రుడి ఐరావత్ తో సమానం. అర్జునుడు ఒకప్పుడు భగదత్తాని ఫేస్ చేశాడు యుధిష్ఠర్ రాజసూయ యాగం కోసం తను తిరుగుతున్నప్పుడు. అప్పుడు వాళ్ళ మధ్యలో ఎలాంటి రైవలరీ లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. భగదత్త తన మాక్సిమం ఫోర్స్ తో పాండవులపై అటాక్ చేయడం మొదలెడతాడు. తన ఏనుగును తను భీముడి పైకి పంపిస్తాడు. అప్పటి వరకు భీముడు కొన్ని వేల ఏనుగులను చంపేశాడు. కానీ భగదత్త ఏనుగుని తను అసలు ఏమీ చేయలేకపోతాడు. ఆ ఏనుగు భీముడిని ఇలా లేపి గాల్లో ఎగిరిస్తుంది. కొన్ని వేల మంది పాండవుల సేన ఆ ఏనుగు కాళ్ళ కింద పడి నలిగిపోయి చనిపోతున్నారు. భీముడిని కూడా ఆ ఏనుగు ఆల్మోస్ట్ నలిపేయడానికి ట్రై చేస్తుంది. కానీ భీముడు క్రాల్ చేసుకుంటూ వెళ్లి ఆ ఏనుగు కిందే దాక్కుంటాడు, దానికి కనిపించకుండా. అప్పుడు యుధిష్ఠర్, ధృష్టద్యుమ్నుడు, సత్యకి వీళ్ళందరూ భీముడిని కాపాడడానికి వస్తారు. కానీ ఆ ఏనుగు మాత్రం ఎవరికి వినట్లేదు. సత్యకి రథాన్ని తన ట్రంక్ తో ఒకే దెబ్బ కొడితే తన రథం అక్కడిదక్కడే విరిగిపోతుంది. కానీ సత్యకి కరెక్ట్ టైంలో తన రథంలో నుంచి కిందికి దూకేస్తాడు కాబట్టి బ్రతికిపోతాడు. దూరంగా అర్జునుడు, కృష్ణుడు
త్రిగర్త ఆర్మీతో పోరాటం చేస్తున్నారు. కానీ వీళ్ళకు ఏదో విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఏంటి అని కృష్ణుడిని అర్జునుడు అడిగినప్పుడు, నాకు తెలిసి భగదత్త తన ఏనుగుని మన సేనపై వదిలేశాడు. మనం ఇప్పుడే ఆ యుద్ధ రంగానికి తిరిగి వెళ్ళాలి, లేదంటే ఆ ఏనుగు మాత్రమే మన సేనని మొత్తం చంపేస్తుందని కృష్ణుడు అర్జునుడితో అంటాడు. అప్పుడు అర్జునుడి ముందు ఇంకా 14,000 మంది శంఖపథక్ ఆర్మీ నిల్చొని ఉంది. వాళ్ళందరినీ తను బ్రహ్మాస్త్రం వేసి చంపేస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం త్రిగర్త ఆల్మోస్ట్ పెద్ద బెటాలియన్ ని చంపేసింది. సుశర్మని తను అన్కాన్షియస్ చేసేస్తాడు. సుశర్మ యొక్క 5 తమ్ముళ్ళని అర్జునుడు అక్కడ చంపేస్తాడు. అర్జునుడు కృష్ణుడు ఆ యుద్ధ రంగానికి తిరిగి వస్తారు. వాళ్ళని చూసిన భగదత్త తన ఏనుగును అర్జునుడు వైపుగా పంపిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఆ ఏనుగుని అవాయిడ్ చేస్తూ తన రథాన్ని అటు ఇటుగా తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు భగదత్త కృష్ణుడు ఇంకా అర్జునుడిపై బాణాలేసి కొడుతున్నాడు. అర్జునుడు కూడా భగదత్తపై బాణాలేసి కొడతాడు. అర్జునుడు కొట్టిన 70 ఆరోస్ భగదత్తకి వెళ్లి తాకుతాయి. అప్పుడు భగదత్త తన వైష్ణవాస్త్రాన్ని సంధిస్తాడు అర్జునుడిపై వేయడానికి. ఈ వైష్ణవాస్త్రానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దాని కౌంటర్ అటాక్ ఎవరికీ తెలీదు, కృష్ణుడికి తప్ప. ఆ వైష్ణవాస్త్రం అర్జునుడిపై దూసుకొస్తుంటే అర్జునుడు ముందు కృష్ణుడు వెళ్లి నిల్చుంటాడు. ఆ అస్త్రం అప్పుడు కృష్ణుడిని చూడగానే అది ఒక అందమైన వర్మలాగా ఫామ్ అయ్యి తన మెడలో వచ్చి పడుతుంది. అప్పుడు అర్జునుడు కొంచెం కోపంతో కృష్ణుడితో అంటాడు, కృష్ణ, నువ్వెందుకు నా ముందుకొచ్చావు? నాపై వచ్చిన అస్త్రాన్ని నేను ఆపగలుగుతాను కదా. లేదు, నువ్వు ఈ అస్త్రాన్ని ఆపలేవు. ఒకప్పుడు నేను ఈ వైష్ణవాస్త్రాన్ని నరకాసురుడికి ఇచ్చాను. భగదత్త నరకాసురుడి దగ్గర నుంచి ఈ అస్త్రాన్ని తీసుకున్నాడు. దీని కౌంటర్ అటాక్ ఎవరికీ తెలీదు, నాకు తప్ప. భగదత్త దగ్గర ఉన్న అన్నిటికంటే భయంకరమైన అస్త్రాన్ని తను యూజ్ చేసేశాడు. తన దగ్గర ఇంకా ఏమీ లేదు. తనని ఇప్పుడు నువ్వు చంపేయని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అది విన్న అర్జునుడు భగదత్త విలుని విరగొట్టేస్తాడు, తన షీల్డ్ ని విరగొట్టేస్తాడు, తన కత్తిని విరగొట్టేస్తాడు. భగదత్త ఏనుగు అర్జునుడిపై మళ్ళీ దూసుకొస్తుంది. అది ఆ ఏనుగు యొక్క ఫైనల్ ఛార్జ్. తన మాక్సిమం ఎనర్జీని ఆ ఏనుగు అక్కడ పెట్టేస్తుంది. అర్జునుడు అప్పుడు తన నరాచాతో ఆ ఏనుగు ఎగ్జాక్ట్ 2 కళ్ళ మధ్యలో కొడతాడు. ఆ ఏనుగు అక్కడిదక్కడే చనిపోతుంది. అప్పుడు తను అర్ధచంద్రవాన్తో భగదత్తాని కూడా చంపేస్తాడు. తన ఏనుగు ఇంకా భగదత్త పక్కనే పడి ఆ యుద్ధ రంగంలో చనిపోతారు. కురుక్షేత్రం మొత్తం కాసేపు యుద్ధాన్ని ఆపేసింది. భగదత్త చనిపోతాడు. నెక్స్ట్ పార్ట్లో అభిమన్యు చక్రవ్యూహంలోకి వెళ్ళబోతున్నాడు. ఇఫ్ యూ రియలీ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఆన్ దాట్, సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అండ్ ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చుంటుంది. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్, కమెంట్ యువర్ ఒపీనియన్స్ బిలో. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.